బహిరంగంగా మాట్లాడొచ్చు, తను చేసిన పనులన్నిటి గురించి ప్రజలకు చెప్పుకోవచ్చు. నోటితో చెప్పుకునే అవకాశం కొంతమందికి వచ్చింది, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా. కానీ లోకేష్ ఏమనుకున్నారు చూడండి, వర్క్తో మాట్లాడారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది లోకేష్. మిగతా నాయకులకి లోకేష్కి డిఫరెన్స్ చూడండి. ఆ అవకాశం తృణప్రాయంగా వదిలేసుకుని తన వర్క్తో ప్రపంచానికి తానేంటో నిరూపించుకున్నారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ లీడర్ కదా. ఒక పులి కడుపుని ఇంకో పులే పుడుతుందని మళ్ళీ ప్రపంచానికి ఒకసారి తెలియచేశారు. జగమంతా దోచుకునే జగన్ని విజయలక్ష్మి గారు కనిపించారు. కానీ మా భువనమ్మ చూసారా, లోకేషుడు అనే పేరుకి తగినట్లు లోకం మొత్తాన్ని పరిపాలించడానికి ఈశ్వరాంశతోటే వచ్చాడా అన్నంత చక్కగా పెంచారు. లోకేష్ మాత్రమే కాదండి, నాకేమనిపిస్తుందంటే ఆ ఫ్యామిలీని చూస్తే ఒకప్పుడు రామాయణం ప్రతిరోజు అమ్మమ్మలు తాతయ్యలు ఇంట్లో పిల్లలందరికీ చెప్పి ఒక నీతివంతమైన నైతిక విలువలతో కూడిన పిల్లల్ని తయారు చేసేవాళ్ళు. ఈ రోజున అవకాశం లేదు. కానీ ఈ ఫ్యామిలీ ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఒక దశరథ మహారాజు లాగా అందరికీ ప్రజలందరినీ గుండెల్లో ఎలా పెట్టుకోవాలి, ఆపద వస్తే ఎలా స్పందించాలి, ఎలా కాపాడుకోవాలని చెప్పేసి ఒక హుద్హుద్ తుఫాన్ అయితే ఏముంది, లేకపోతే మన కేదార్నాథ్ బద్రీనాథ్ చార్ధామ్ యాత్రకి వెళ్ళినప్పుడు ఉత్తరాఖండ్ మన తెలుగు వాళ్ళు చిక్కుకున్నప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పక్షంలో లేరు. మనసు ఉండాలి కానీ మార్గాలు ఎన్నో ఉంటాయని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మన తెలుగు ప్రజల్ని రక్షించడంలో ప్రభుత్వం కంటే ముందు ఉన్నారు. ఆయనకి ఆదర్శం కదా లోకేష్కి. నిన్నగాక మొన్న టీచర్స్ డే రోజున లోకేష్ అదే చెప్పారు, మా నాన్న లైఫ్ టైం గురువు నాకు అని చెప్పి. మరి ఆయన్నే ఆదర్శంగా తీసుకుని ఎంత చక్కగా కాపాడారండి లోకేష్ గారు. అనంతపురం పర్యటన ముగించేసుకుని అప్పటికప్పుడు ఆయన ఒక్కరేనండి. ఆయన తగ్గట్టు ఎప్పుడు కూడా గవర్నమెంట్ చేసేది టీం వర్క్ అండి. ఒక పెమసాని కానివ్వండి, పయ్యావుల కేశవ్ కానివ్వండి, రామ్మోహన్ నాయుడు, ఎంత అద్భుతమైన నాయకుల్ని ఈసారి తెలుగు ప్రజలు మన ఆంధ్రప్రదేశ్కి అందించారంటే ప్రజాస్వామ్యంలో ప్రజలతే పైచేయి. ఓటు హక్కుని ఉపయోగించుకుంటే జగన్ లాంటి వినాశన ప్రభుత్వాన్ని స్వార్థంతో ఎన్నుకున్నారు మన ప్రజలే. అప్పుడు వాళ్ళ ఆలోచనలు చూడండి. ఆ వినాశనం అంటే ఏమిటి, ఒక చెడ్డవాడిని, ఒక దొంగ వెధవని సింహాసనం మీద పెట్టుకుని కూర్చుంటే ఎలాంటి బాధలు పడతాయో చవి చూశారు. కాబట్టి తన తప్పుని తానే తెలుసుకుని ఎలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ అందించారో చూడండి. మరి లోకేష్ రియల్ టైమ్ గవర్నెన్స్ వార్ రూమ్ని ఒక కమాండ్ కంట్రోల్ రూమ్గా మార్చేసి ఎప్పటికప్పుడు వీడియో కాల్స్ చేసుకుంటూ వాళ్ళకి ఆహార పానీయాలు అందించుకుంటూ మోరల్ సపోర్ట్ ఇచ్చుకుంటూ ఎంత బాగా వాళ్ళని ఏంటి నా పక్కన ఒక తండ్రి ఉన్నాడా, నన్ను రక్షిస్తున్నాడా, భగవంతుడే వచ్చి మమ్మల్ని కాపాడుతాడు అన్నంత నమ్మకాన్ని ఆయన మాటలతోటి అక్కడ మన వాళ్ళకి కలిగించారు. అదేవిధంగా సేఫ్టీగా తీసుకొచ్చారు. ఇది ఎంత అడ్వెంచర్ అండి అసలు. సో చాలా మంది అనుకుంటాం ఏంటంటే ఆయన ఒక మంత్రి స్థాయి నాయకుడు, లేకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుమారుడు, అందులో లీడర్గా ఉన్నాడు. జస్ట్ వర్క్ ఆర్డర్లు పాస్ చేసుకుంటూ ఉంటే కింద స్థాయి వాళ్ళు వెళ్ళి చేసుకుని వస్తారు, అధికారులు ఉన్నారు కదా ఇంతమంది చేసుకోవచ్చు. కానీ అవి కాకుండా ఆయన అక్కడ మోరల్గా నేను ఉన్నాను మీ అందరికనే భరోసా ఇస్తూ అక్కడ మీరు అన్నట్టుగానే ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ని వార్ రూమ్ లాగా తీసుకొని వాళ్ళని రెస్క్యూ చేసిన పరిస్థితిని చూస్తే ఈరోజు అనుకోవచ్చు అంటారా నిజంగా? అంటే తాత ముఖ్యమంత్రిగా చేశాడు, తండ్రి ముఖ్యమంత్రిగా చేశాడు, ఈయనకి అలాంటి అన్ని అర్హతలు ఉన్నాయి ఈ రోజున ఈ కొన్ని సంఘటనలతో అని అనుకోవచ్చు అంటారా? తాతగారు ఏంటో ప్రపంచానికి ఆల్రెడీ చూపించారు. ఈ రోజు కూడా దేశంలో అలాంటి నాయకుడిని భూతద్దం పెట్టి వెతికినా మనం చూడలేం. తెలుగు నాయకుడు అంటే దేశ రాజకీయాలని ఒక మలుపు తిప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం ఇంకొకటి లేని రోజుల్లో తానేంటి తన ప్రజలేంటో నిరూపించిన మహానుభావుడు ఎన్టీ రామారావు అయితే అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధికి ఒక చొక్కాలాగు వేస్తే ఎట్లా ఉంటుందో మా చంద్రబాబు నాయుడు అయితే అలాగే ఉంటారు. నేను ఆయన్ని ప్రాణప్రదంగా ప్రేమిస్తానండి. ఒక తండ్రిలాగా ఇంతమంది కోట్ల ప్రజల్ని పరిపాలించే విశాల హృదయం కలిగిన వాళ్ళు. వాళ్ళిద్దరి నుంచి సరైన పాఠాలు అనుభవాలు నేర్చుకుంటూనే మరి తానేంటి అనేది కూడా నిరూపించుకుంటున్నాడు లోకేష్. మళ్ళీ ఒక 40 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి టీడీపీకి నాయకుల కొరత లేదు అని చెప్పి ప్రతి ఒక్కరూ విమర్శకులతో సైతం మెప్పించుకునేలాగా లోకేష్ తయారవుతున్నాడు. ఆయనకి కూడా నా మనస్ఫూర్తిగా దీవెనలు అందిస్తున్నామండి, ప్రతి తల్లి అందిస్తుంది. చివరిగా మేడం, అంటే ఈ రోజున లేని కళాశాలలు ఉన్నట్టుగా 17 కళాశాలలు వైద్య కళాశాలలు కట్టాం మేము అది ఇది అని చెప్పే వాళ్ళకి నిన్న సవిత గారు వెళ్ళి ప్రత్యక్షంగా చూపించారు. అక్కడ కేవలం ఖాళీ స్థలాలు లేకపోతే ఏదో నిర్మాణం ఏదో శంకుస్థాపనలు చేసినవి తప్ప ఎక్కడ లేవు. కానీ ఎవరిని మోసం చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు పదే ఈ వైద్య కళాశాలలు ఏదో ప్రభుత్వం ఇది చేస్తుంది, మేము ఉన్నప్పుడు 17 కట్టాము అది ఇది అని ఆయన అంటే ఈ మసిపూసి మారేడుకాయ చేసే తనం ఇంకా మార్చుకోరా జగన్మోహన్ రెడ్డి గారు? మసిపూసి
మారేడుగా చేయడం కూడా కాదండి, ఆ మతంతా ఎదుగుల మీద కూడా వేసేస్తాడు వీడు. ఇంకొక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అనమాట. మెడికల్ కాలేజీలు ఏంటి, అక్కడ అమరావతిలో ఉన్న భవనాలని అంత ఎత్తు భవనాలు కట్టి నిజంగా అక్కడ మన కళ్ళకి వాస్తవంగా కనబడుతుంటే అవి కూడా అభూత కల్పనలు అన్నాడు. అంటే అవతల వాళ్ళు చేసిన నిజాలను కూడా వాస్తవాలను కూడా అవాస్తవంగా చూపించగలిగే టాలెంట్ ఒకటి ఉంది. ప్లస్ తను చెయ్యని పనుల్ని చేసినట్లుగా చూపించే టాలెంట్ ఉందండి. ఆ రెండింటితోటే మట్టి కొట్టుకుపోయాడు. ప్రజలు తెలుసుకున్నారు. కొత్తలో కొంత మోసపోయిన అయ్యో తండ్రి చనిపోయాడు కదా అని ఒక సానుభూతితో కొంచెం కూర్చోబెట్టినా నిజాలు తెలుసుకున్నారు. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. తెలుగు ప్రజలు ఏమి తక్కువ కాదు, మన వాళ్ళకి తెలివితేటలు లేని వాళ్ళు కాదు. ప్రపంచంలో తెలివిగాల్లో మనం ముందు ఉంటాం కదా. కాకపోతే స్వార్థము కొంచెం దయ అనే వాటితోటి పొరపాటుగా వన్ టైం ముఖ్యమంత్రిని జగన్ గారిని చేశారు. జీవితంలో ఖచ్చితంగా కోలుకోలేడు. 151ని 11కి తీసుకొస్తే ఇంకా సిగ్గు లేకుండా ఇంకా ఏదో మళ్ళా వద్దామని పగటి కళ్ళకు అంటున్నారండి. ఆయన ఇంకా నోరు మూసుకుని ఆయన కుటుంబ పరిపాలన ఆయన చూసుకుంటే సరిపోతుందని నా అభిప్రాయం. ఇంకా ప్రజల జోలికి రాకూడదు. అసలు మీరు కూడా జగన్ అనే మాటని ఎత్తకూడదు. ఎత్తి అనవసరంగా వాడికి ఇంకా కొంచెం ఆయుష్ పోస్తున్నారని అనిపిస్తుంది. అలాంటి వాడిని ఏంటండి ప్రజారంజకంగా పరిపాలించే చంద్రబాబు నాయుడు చావు అని అంటున్నాడు. అలాంటి వాడి పేరు కూడా ఎత్తకూడదండి. మనం అసలు మనం సాధించిన విజయాలు ఏంటి, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఏంటి, లేకపోతే ఒకవేళ ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్నాయా అని సద్విమర్శలు చేసుకోవాలే. కానీ ఒకవేళ ఉంటే కానీ జగన్ అనేవాడిని పేరు కూడా తలవకుండా ఉంటేనే మంచిది. ప్రజలైనా యూట్యూబర్స్ అయినా కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.